ఎవ్రీబడి డిజర్వ్ ఏ సెకండ్ ఛాన్స్, బట్ నాట్ ఏ రేపిస్ట్. అది చూస్తే రియల్ గా అసలుకి ఎమోషనల్ అయిపోతుంది, ఏడిపోతుంది ఆ సీన్. మీరు థియేటర్ లో చూడకపోయినా పర్లేదు, చూడండి. ఇది రివ్యూ కాదురా, ఫస్ట్ రివ్యూ కాదు, జస్ట్ డిస్కషన్. ఫిబ్రవరి 8 ఈ రోజు, ఫిబ్రవరి 8 రోజు రికార్డ్ చేస్తున్నాం. 9th రా బాబు, 9th రోజు రికార్డ్ చేస్తున్నాము. 9th రా ఈ రోజు. నాకు తెలిసి ఇంతవరకు రారేమో, వచ్చింటే ఇంతవరకు ఏమో రా బాయ్ చూస్తాడు ఇంతవరకు. మనోళ్ళని వస్తారు యారా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచ్ బ్రదర్స్, అవర్ న్యూ ఛానల్. ఈ రోజు నుంచే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం. సో నేను అజయ్, వీడు నవనీత్ అనా నాని అనాలా? నాని. సో ఈ నాని, నేను అజయ్. ఎప్పటి నుంచో ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మళ్ళీ కొత్తగా ఈసారి అయితే స్టార్ట్ చేసినాం. తెలీదు ఏమవుతుందో, మరి ఇప్పుడైతే ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం. సో ఈరోజు మీరు thumbnail చూసుకుంటే మనకు అర్థమైపోయింది, మనకి ఈరోజు మనం మాట్లాడే మూవీ యూఫోరియా గురించి. సో ఈ మూవీ మనకి ఎక్కువ నాయిస్ లేకుండా వచ్చింది. గుణశేఖర్ ఫిలిం అనేసరికి అయితే కొంచెం ఇంకా లాస్ట్ శకుంతల ఫిలిం ఫ్లాప్ కాబట్టి అంతేం అనిపించాలి మనకు, కానీ ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. గుణశేఖర్ గారు ఎవరో తెలియదు అంటే, ఒక్కడు సినిమా చూసే ఉంటారు అందరూ, మహేష్ బాబుది ఒక్కడు సినిమా, సైనికుడు సినిమా. ఈ సినిమా డైరెక్ట్ చేసింది గుణశేఖర్. ఇప్పుడు యూఫోరియా అనే మూవీ తీశారు. అందులో లీడ్ యాక్ట్రెస్ వచ్చేసి మన దురంధర్ మూవీలో ఉన్న లీడ్ యాక్ట్రెస్ సారా అర్జున్, ఇంకా భూమిక గారు కూడా ఉన్నారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఉన్నారు. మనది 50 రూపాయల టికెట్ బ్యాచ్, మనం ఎక్కువ ఏ మాల్ కోమ్, ఎప్పుడైనా ఒకసారి మాల్ అంతే. నేల టికెట్ బ్యాచ్ 50 రూపీస్ టికెట్, జగదాంబ మైత్రి మన ఘట్కేసర్లో ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఇదంతా ఆపేసి మనం అయితే యూఫోరియా సినిమాకి వచ్చినాం. సో నాకు ఎట్లా అనిపించింది అసలు రివ్యూ కన్నా మాకు ఎట్లా అనిపించింది మూవీ గురించి అనేది ఈ వీడియో. సో ఇది ఒక 5 minutes లాంగ్ అవుతుందా, ఎంతసేపు అవుతుందో తెలియదు, మేమైతే ట్రై చేస్తాం. సో ఫస్ట్ థింగ్ నీకు మూవీలో నచ్చింది ఏంద్రా? మెయిన్గా మూవీ ప్లాట్ వచ్చేసరికి పేరెంట్స్ అప్బ్రింగింగ్ గురించి మెయిన్గా ఉంటుంది. అంటే మెయిన్ కేసు వచ్చేసి పాక్సో గురించి, డ్రగ్స్ గురించి ఉంటుంది మూవీలో. అంటే ఒక తల్లి, ఒక మదర్ వాళ్ళ కొడుకు చేసిన తప్పుకి ఆమె ఏం చేస్తుంది అనేది స్టోరీ లైన్ బాగానే ఉంది. మాకు అనిపించింది ఏంటంటే, నేనైతే ఎక్స్పెక్టేషన్స్ పోయినా. లైక్ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏదో సినిమా హిట్ అయితే ఎక్స్పెక్టేషన్స్ కాదు, జస్ట్ నార్మల్గా స్టోరీ బాగుంటుంది, లైక్ మనకేమన్నా మనం ఎమోషనల్ రైడ్ అయితే వెళ్ళిపోతాం పక్కా అందులో అనుకుని వెళ్ళిపోయినాం. ఆ తర్వాత ఏమైంది, నేను ఫస్ట్ హాఫ్ చూసినాం. ఫస్ట్ హాఫ్ అసలు మాకు మాటలు లేవు, లైక్ ఒక వేలు వెళ్ళిపోతున్నాం మేము. మాకు అంతా ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది, స్టోరీ బిల్డ్ అయిపోయింది, అంతా బిల్డ్ అయిపోయింది. ఇంటర్వ్యూలో వచ్చిన దగ్గర ఇట్స్ క్లాప్ వర్తి ఫస్ట్ హాఫ్ అని చెప్పొచ్చు. నాకు కూడా ఫస్ట్ హాఫ్ మంచి అనిపించింది, ఎందుకంటే నేను ట్రైలర్ చూడలేదు, ఏ సాంగ్స్ ఏం లేదు, దాని క్యాస్టింగ్ గురించి కూడా సగం తెలియదు, ఓన్లీ సారా అర్జున్ ఉందని మాత్రం తెలుసు. అది చూసి వీడు మార్నింగ్ ఫోన్ చేసి సినిమాకి వెళ్ళిపోతాం దారా అంటే బ్లైండ్గా వెళ్ళిపోయా. 50 రూపీస్ బ్యాచ్ మాది కాబట్టి 50 రూపీస్ అంత పెద్ద ఖర్చు ఏం కాదా అని వెళ్ళిపోయాక నాకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు చాలా హైలో ఉంటాను నేను. అంటే పోక్సో యాక్ట్ గురించి చెప్పడం కానీ, ఇన్వెస్టిగేషన్ సీన్స్, అవి చాలా మెయిన్ ప్లాట్ చెప్తాం. రియల్ ఏముండదు, ఒక అమ్మాయి మెయిన్ యాక్టర్స్ మన లీడ్ యాక్ట్రెస్ సారా అర్జున్, ఆమెకి తెలియకుండానే లైక్ అనుకోకుండా ఒక పార్టీ పోతే కావాలనే వెళ్తుంది పార్టీ కోసం. అక్కడ వెళ్ళిన తర్వాత అనుకోకుండా సంథింగ్ ఇట్లా 17 years ఏజ్ వాళ్ళందరూ కలిసి చేసేస్తారు. అంటే ఆడ వరకు రేపు ఆ సిచ్యువేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఆమె ఒక 2 days లైక్ ఆమె ఒక డిప్రెషన్లో ఉంటుంది. వాళ్ళకి మనకు తెలియదు ఆ ఫీల్, అమ్మాయిలకు మాత్రం తెలుసు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో మనకు తెలియదు. సో ఆ ఫీల్ అయితే ఉండే. ఆడ వరకు అది అయిపోయిన తర్వాత తను అప్పుడే లైక్ ఆ సిచ్యువేషన్ నుంచి బయట వచ్చి కేసు పెడదామని అనేసి కేసు పెట్టేసరికి ఇట్లా రెగ్యులర్గా మనకి స్టోరీ మూవ్ అయిపోతుంటాయి. ఆమె కేసు పెడదాం అనుకుంటుంది, ఎవరు వాళ్ళందరూ బయట పడుతుంది. సో కాకపోతే ఇలా మెయిన్ థింగ్ ఏంటంటే, మనకు మైనర్సే తప్పు చేస్తారని చూపించారు, మేజర్స్ కాదు. ప్రతి సినిమాలో మనకి మేజర్స్ అని చూపిస్తారు, కానీ ఈ సినిమాలో మైనర్సే తప్పు చేసారు. మనకి కోర్ట్ సినిమాలో ఉన్నట్టు అందులో తప్పు చేయరు, కాకపోతే ఇందులో పక్క తప్పే చేస్తారు. 17 years అనే వాళ్ళు పక్క తప్పే చేస్తారు. సో ఈ సినిమా నాకు ఎందుకు అంత మంచిగా అనిపించింది అంటే, ఫస్ట్ థింగ్ ఇప్పుడు 17 years మైనర్సే అనుకుందాం. చాలా మంది ఒక 20% అమ్మాయిలు లైక్ దేని గురించి పట్టించుకోకుండా, స్టడీస్ గురించి పట్టించుకోకుండా, కెరీర్ పట్టించుకోకుండా నార్మల్గా ఉంటారు. కాకపోతే ఈ సినిమాలో ఆమె మంచి ఒక గ్రౌండ్ ఫ్యామిలీ టైప్, మంచి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాకపోయినా నార్మల్గా మంచి ఫ్యామిలీ వైబ్ ఇస్తుంది ఆమె. సో ఆమె స్టార్టింగే మంచిగా ఆ ఫ్యామిలీ గురించి చెప్పడం, లైక్ ఆమె గురించి స్టార్ట్ అయిపోవడం, నడవడం, ఆమె ఒక మంచి అమ్మాయి అన్నట్టు ఒక ఫీల్ వస్తుంది. ఆమెకి అట్లా అయిందనగానే ఒక అసలుకి అయిపోతాం అప్పటికి స్టోరీలోకి. ఎందుకంటే ఫస్ట్ హీరోయిన్ గురించి చూపించేస్తారు, అంటే 5 minutes చూపిస్తారు. 5 minutesలో మనం వెళ్ళిపోతాం స్టోరీలోకి. వెళ్ళిపోయిన వెంటనే మనకు స్టోరీ అనేది స్టార్ట్ అయిపోద్ది. వెంటనే మనకు అంత లాగేం తీసుకోదు, ఫస్ట్ హాఫ్లో వెళ్ళిపోద్ది, పార్టీకి వెళ్ళొద్ది, అదంతా స్టోరీ స్టార్ట్ అయిపోద్ది.
దాని తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హియర్ కమ్స్ ద హీరో గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు యాక్టింగ్ ఇచ్చి పడేశారు. అంటే ఎంట్రీ బీజమే మంచి అనిపించింది. ఎన్ని సినిమాలు మనం పోలీస్ క్యారెక్టర్ చూసినా కూడా ఈసారి ఎందుకో డిఫరెంట్ ఫీల్ వచ్చింది. ఇట్లా ఇట్లా వెంట్రుకలు అన్ని లేస్తాయి అనమాట. ఎంట్రీ తర్వాత ఒక సీన్ ఉంటుంది మన ఇంట్రోగేషన్ సీన్. ఎంట్రీ అంటే మళ్ళీ ఏదో ఎవరినో చంపేది కాదు, జస్ట్ నార్మల్ వాకే ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది ఆయన ఎంట్రీకి. ఆ సీన్ లో బాగా అనిపిస్తుంది. అంటే మనం అనుకుంటాం ఇంకా రావట్లేరు, ఇంకా ఎవరు రావట్లేరు, ఏం చేయరా అన్న టైంకి వస్తాడు. అప్పుడు మనకు హై అనిపిస్తుంది. హై అనిపించిన తర్వాత ఒక సీన్ ఉంటుంది, మన బిర్యానీ సీన్ బిర్యానీ సీన్ అని ఒకటి ఉంటుంది. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది. మనకి ఏ సినిమాలో ఎన్నిసార్లు అయినా థర్డ్ డిగ్రీ ఇట్లాంటి డిగ్రీలు పెడతారు, కానీ మైనర్స్ కు వీళ్ళంతా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మైండ్ సెట్ అంతా ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు రిచ్ కిడ్స్ మొత్తం, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రిచ్ కిడ్స్. వాళ్ళందరూ 5 మెంబర్స్ ఉంటారు గ్రూప్ లో ఫ్రెండ్స్, వాళ్ళందరూ రిచ్ కిడ్స్. సో వాళ్ళకి కొట్టడం గిట్టడం వాళ్ళు ఆల్రెడీ మెంటల్ ఫిక్స్ అయిపోతారు, మా ఫ్యామిలీ చూసుకుంటారులే అని. కానీ వీడొచ్చి బిర్యానీ ఫామ్ లో ప్యారడైస్ ఫామ్ లో వాడతాడు. ప్యారడైస్ బిర్యానీ ఫామ్ లా బాగుంది. అది కొత్తగా చూపించారు అనమాట. కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈ టార్చర్ కూడా. అంటే మనము నాయక్ సినిమాలు చూసుంటాం, బ్రహ్మానందం గారికి ఫుడ్ కుక్కి చంపేయడం, అలాంటి థీమ్ అనమాట. కొంచెం బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు, మా తప్పైందని సంథింగ్ స్టేట్మెంట్స్ ఇస్తారు. తర్వాత కోర్ట్ రూమ్ సీన్స్ అవన్నీ బాగుంటది. ఫస్ట్ హాఫ్ వాళ్ళకి శిక్ష పడుతుంది, క్లోజ్, అంతే అయిపోయింది సినిమా. ఇట్లుంటది. తర్వాత ఇంటర్వెల్ కి ఇలా పడిపోద్ది. మళ్ళీ మనకంతేం అనిపించదు. ఇంటర్వెల్ లో వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి రేప్స్, ఓకే మనకి అసలుకి సెకండ్ హాఫ్ కూడా రేప్ గురించి మొత్తం తీసింటే ఒకటి బాగుండేది. సెకండ్ హాఫ్ పోయేసరికి మన డ్రగ్స్ కోతారు. సరే అంటే రియాలిటీ సిచ్యువేషన్ లో మనకు తెలియదు కాబట్టి, కానీ సినిమా మనం చూస్తున్నప్పుడు ఈ రేప్ సిచ్యువేషన్ గురించి ఉంటే మనకి ఇంకా మంచి అనిపించింది సెకండ్ హాఫ్. కాకపోతే వీళ్ళు రేప్ గురించి మన డ్రగ్స్ గురించి తీసుకెళ్తారు. సో డ్రగ్స్ గురించి తీసుకెళ్ళిన తర్వాత సేమ్ ఇప్పుడు మెయిన్ ప్లాట్ ఏంటంటే, ఎక్కడైనా సరే ఎవరైనా అక్యూజ్డ్ ఉన్నా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళ పేరు ఒకవేళ మైనర్ అయితే రిలీజ్ చేయొద్దు, వాళ్ళ ఫ్యామిలీ పేరు అసలుకే రిలీజ్ చేయొద్దు. కాకపోతే మన పోలీస్ ఇందులో ఏం చేస్తాడు, వీళ్ళ పేరు ఎట్లా చేయలేం కదా, వాళ్ళ ఫ్యామిలీ పేరు ఇదేమని చెప్పి తీస్తాడు. సో దానికి ఇంటర్వెల్ ఆయనకి సంథింగ్ లైక్ సస్పెండ్ చేసేస్తారు, అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఆయన రాడు. సెకండ్ హాఫ్ లో మొత్తం మన హీరో ఉంటుంది. హీరో కాదు, మెయిన్ యాక్టర్. హీరో కాదు. సో ఇందులో అయితే హీరో కాదు. లాస్ట్ కి అంతా నాకు సాటిస్ఫై అనిపించాలి ఫస్ట్ సినిమా. కానీ ఇందులో హీరో కాదు, మెయిన్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ మెయిల్ లీడ్ క్యారెక్టర్. సో వాళ్ళ డ్రగ్స్ అయితే మెయిన్ థింగ్ ఏంటంటే, ఇందులో వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఇంటర్వెల్ తర్వాత మనకి ఫస్ట్ ఏమైతే అంటే మనకి మొత్తం సోల్ సాటిస్ఫై అయ్యే ఫీల్ జడ్జిమెంట్ ఇయర్ ఓన్లీ 14 years. మనం ఎక్కడి వరకు సినిమా సాటిస్ఫై అవుతామంటే, ఎక్కడైతే హీరోయిన్ కన్ఫెషన్ ఇస్తుంది, అంటే కోర్ట్ రూమ్ లో హీరోయిన్ కన్ఫెషన్ ఇస్తుందో అక్కడ వరకు విజిల్ వర్తి మూవీ అని వచ్చింది. దాని తర్వాత జడ్జ్మెంట్ తప్పు ఉంటుంది. ఫస్ట్ జడ్జ్మెంట్ తప్పు అంటే మనకి మన సోల్ సాటిస్ఫై అవ్వదు. మన సోల్ సాటిస్ఫై అంటే రియల్ లైఫ్ లో అలాగే ఇస్తారో లేదో నాకు తెలియదు, బట్ జడ్జ్మెంట్ అయితే మేము సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే 20 years సంథింగ్ మైనర్ ఇంకో మైనర్ ని రేప్ చేశారు, అది కూడా గ్యాంగ్ రేప్ చేసినాక వాళ్ళకి ఓన్లీ 20 years జైలు శిక్ష చేయడం అనేది మాకంత తెలియదు. మాకంటే అరే ఏంది ఇంతేనా, లైక్ ఇంత కష్టపడదా ఆమె అంత ఫేస్ చేసింది, ఇంతేనా 20 years అని మాకు అనిపించింది. తర్వాత ఒక మెయిన్ రిక్వెస్ట్, మా CBFC వాళ్ళ నుంచి ఎవరైనా వీడియో చూస్తుంటే, మన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నుంచి కొంచెం ఇట్లాంటి సినిమాలకు ఏరేటెడ్ కాకుండా చిన్నపిల్లలు అందరూ చూసేటట్టు పెట్టండి. ఎందుకంటే ఇది ఇట్లాంటి సినిమాలని చిన్నపిల్లలు చూడాల్సిన మూవీ. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ పెరుగుతారు అనమాట. అంటే ఇప్పుడు ఈ వయసుకి వచ్చినాక ఎట్లయినా అంటే నేర్చుకుంటారు వాళ్ళు, కానీ చిన్నప్పటి నుంచే ఎడ్యుకేట్ చేస్తుంటే, అంటే ఇప్పుడు మన ఫ్యామిలీస్ కి వినని వాళ్ళు చాలా మంది ఉంటారు. 70% అట్లా ఉన్నారు. ఫోన్ లేకపోతే ఎవరికి అది మనము ఇట్లాంటి సినిమాల ద్వారా వాటి ద్వారా చెప్తే ప్లస్ ఇంకోటి ఇట్లాంటి సినిమాలు ఫ్రీక్వెంట్ వచ్చినాక మైండ్ లో పడిపోతుంది, అరే ఇది ఇట్లా ఏదో తప్పు అని. ఇట్లాంటి సినిమాలు అమాసపూర్ణంగా వస్తాయి. ఈ సినిమా ఏదో నార్మల్ అందరు ఇదే సినిమాలు తీయాలంటలేదు. ఇట్లాంటి ఒక పాయింట్ ఉండాలి, అరే ఇది తప్పు, ఇది ఇట్లా వేయడం తప్పు అని ఒకటి ఊకి వస్తుంటే ఆ సినిమా. అలాంటి సినిమాలు చూసే వాళ్ళు చూసినా కూడా వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీ వరకు సాటిస్ఫై అయిపోతారు. కానీ ఇది లైక్ అప్పుడప్పుడు వచ్చే సినిమాలు అండి. లైక్ అప్పుడప్పుడు డియర్ కామ్రేడ్ చూసినాం, అందులో హీరోయిన్ సేమ్ లిల్లీ ఆమె తీసుకొని లైక్ ఆమె ఆ మూమెంట్ నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత కంప్లైంట్ చేసి లాస్ట్కి హీరో వద్దనుకుంటే తప్ప అప్పటిదాకా వాయిస్ రేజ్ చేయదు. కానీ ఇందులో మెయిన్ నాకు నచ్చిన ప్లాట్ ఏంటంటే, అయిపోయిన సెకండ్ డేనే హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ ఏమనిపిస్తుంది చెప్పేస్తుంది, లైక్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం, మన పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు డైరెక్ట్. సో ఇందులో ఇంకో బెస్ట్ పాయింట్ ఏంటంటే భూమిక గారు. ఆమె కూడా సేమ్, అంటే ఎట్లా అంటే లైక్ ఆమె ఆల్రెడీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఒకటి అయినప్పుడు ర్యాలీ చేస్తుంది. సో ఈ సిచ్యువేషన్ తన కొడుకు వచ్చినప్పుడు చేస్తుందా చేయదా అనే ప్లాట్.
కానీ ఆమె రియల్గానే చేస్తుంది, లైక్ ఇది ర్యాలీ అని చేయదు కానీ తప్పు ఉంటే తప్పు, ఇది తప్పే అని చెప్పి చూపిస్తుంది. సో అదొక పాయింట్ బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో రైటింగ్ చుమ్మా ఉంటుంది. ఎట్లా అంటే పే ఆఫ్స్ ఉంటాయి పే ఆఫ్ పక్కా పే అంటే సెటప్ ఫస్ట్ ముందు సెటప్ చేసుకొని సెకండ్ హాఫ్స్లో పే ఆఫ్స్ వస్తూ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క పే ఆఫ్ ఒక్కొక్క పే ఆఫ్ వస్తూనే కొద్దీ మంచిగా అనిపిస్తుంది. అండ్ ఒక డైలాగ్ ఉంటుంది, డైలాగ్స్ కూడా రైటింగ్ కూడా సూపర్ ఉంటుంది. ఎట్లా అంటే అది డైలాగ్ ఉంది కూడా లాస్ట్ లో ఏంటంటే రోడ్డు మీద ఉన్న చెత్త మన ఇంట్లో నుంచి వచ్చింది కదా, లైక్ అసలు రోడ్లోనే ఉండే చెత్త మన ఇంట్లో నుంచి వచ్చింది. నార్మల్ గా డైలీ జనరల్ చూసుకుంటే బయట చెత్త అంతా మన ఇంట్లో నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న సొసైటీలో ఉన్న రేపేష్ అందరూ కూడా మన ఇంట్లో నుంచి వచ్చింది. సో మన ఇంట్లోనే ఆ చెత్తను మనం కంట్రోల్ చేస్తే బయటకు వచ్చేసరికి చెత్త ఉండదు. సో మంచి ఇంపాక్ట్ అనిపించింది డైలాగ్. ఎందుకంటే మన ఫ్యామిలీ అంటే పేరెంట్స్ అప్బ్రింగింగ్ పైన ఉంటుంది మొత్తం. ఎట్లా అంటే వాళ్ళు పెంచే విధానం బట్టే మనం పెరుగుతాం ఎట్లయినా ఆబ్వియస్గా. సో కానీ ఇందులో నచ్చని పాయింట్ ఏంటంటే సెకండ్ ఛాన్స్. ఎవ్రీబడి డిజర్వ్స్ సెకండ్ ఛాన్స్, బట్ రేపిస్ట్ కి సెకండ్ ఛాన్స్ ఏంది నాకు అర్థం కాదు. సెకండ్ ఛాన్స్ అర్థం కాలేదు. తప్పు చేయనోడు శిక్ష అనుభవిస్తుంటే సెకండ్ ఛాన్స్ వాడికి ఇవ్వచ్చు. ఇందులో తప్పు చేసి అది మళ్ళీ 17 years మైనర్స్ అయితే వాళ్ళ రిచ్ లైఫే వేరు, వాళ్ళ లైఫే వేరు. సరే పూర్ణం ఎవరి ఏజ్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకు ఉంటాయి. కానీ రేపిస్ట్ కి సెకండ్ ఛాన్స్ అనేది నాకు అంత అనిపించలేదు. ఎందుకంటే వాడు తెలిసి తప్పు చేసిండు డ్రగ్ ఎడిక్ట్, అప్పటికే ఫుల్ డ్రగ్ ఎడిక్ట్. ఇప్పుడు హీరోయిన్ పర్స్పెక్టివ్ లో మనం చూస్తే హీరోయిన్ అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ చేసింటే ఆ మంచి స్టూడెంట్, లైక్ ఆమె అనుకోకుండా చేసింది కాబట్టి సెకండ్ ఛాన్స్ వాళ్ళ ఫ్యామిలీ. ఇందులో హీరో వాడు మొత్తం లైక్ హీరో అనదు మళ్ళీ మెయిన్ మొత్తం వాడు అసలుకి ఒక వేస్ట్. వానికి సెకండ్ ఛాన్స్ ఏదైనా నాకు అర్థం కాదు. సో అదొక చాలా డిసప్పాయింట్. సెకండ్ ఛాన్స్ ఎవడేమన్నాడు అసలు, ఎందుకు సెకండ్ ఛాన్స్ అంటే ఎవరి లైఫ్ లో సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేస్తారు. మనకు అది అర్థమవుతుంది ఇంటర్వ్యూ వాళ్ళకి, వీటికి అసలు సెకండ్ ఛాన్స్ డిజర్వే కాదు, వీటికి ఎందుకు ఇస్తారు అసలు సెకండ్ ఛాన్స్ అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకో సీన్ ఉంటుంది, ఏది మన లాస్ట్ సెకండ్ ఛాన్స్ ఏంటంటే లైక్ వాళ్ళ అమ్మ వాడిని చదివించి బయటకు తీసుకొచ్చి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చేద్దాం అనుకుంటే 20 years మారుద్దామని అనుకుంటే మారడు. అంటే లాస్ట్ వరకు మారడు. ఆబ్వియస్ గా సినిమా గురించి తెలిసింది లాస్ట్ కి మారుతాడని. కానీ ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ అండర్గో అయిన పెయిన్ లైక్ కొన్ని సీక్వెన్స్ లో చూపిస్తారు. అంటే కోర్ట్ రూమ్ లోకి ప్రూఫ్ కావాలి, కోర్టుకి ప్రూఫ్ కావాలి. సో ప్రూఫ్ ఉండదు. నాకు అదే అర్థం కాదు, అమ్మాయి చెప్పినా కూడా ప్రూఫ్ అడుగుతారంటే సరే ఇది మరీ పెద్ద కేసు ఏమో అనుకొని ప్రూఫ్ కోసం వెయిట్ చేస్తాం. కానీ ప్రూఫ్ ఇచ్చిన ఎవరు మళ్ళీ మెయిన్ క్యారెక్టర్ భూమికని వాళ్ళ మమ్మీ ప్రూఫ్ ఇచ్చేస్తారు వాళ్ళు. సో సంథింగ్ ఆ ప్రూఫ్ ఇచ్చిన తర్వాత కొన్ని విజువల్స్ వస్తాయి. లైక్ ఎట్లా అంటే మెయిన్ క్యారెక్టర్వి మన హీరోయిన్వి కొన్ని సీన్స్ వస్తాయి, చిన్నప్పటి టిప్స్. అది చూస్తే రియల్ గా అసలుకి ఎమోషనల్ అయిపోతుంది, ఏడిపోతుంది ఆ సీన్స్ చూసి. చిన్నప్పుడు ఫోటోస్ చూసి ఆమె అంత లైక్ గుడ్ గర్ల్, లైక్ ఎవరిది ఏం లేకుండా చేసినప్పుడు అనుకోకుండా పబ్బుపోయి ఆ పాటలకి ఇట్లా అయినప్పుడు ఆ సిచ్యువేషన్కి వస్తే చాలా ఏడుపు వస్తుంది అసలు. ఇంకోటి ఏంటంటే మూవీలో సెకండ్ హాఫ్ లో ఒక సీన్ వస్తుంది, ఎక్కడ అంటే హీరో డ్రగ్స్ లో, అది హీరో కాదు వాడు మెయిన్ ఇప్పటికి 5-6 times అయినట్టుంది. వాడు మెయిన్ యాక్టర్ లీడ్ యాక్టర్ యాక్టింగ్ బాగా చేసిండు. అందుకే ఆయన ఇంకా కోపం వస్తుంది యాక్టర్ పైన. ఆ యాక్టర్ వాళ్ళ మదర్ని లిప్ లాక్ చేయబోతాడు. అది ఎంత డిస్టర్బింగ్ ఉంటుంది అంటే ఆ సీన్ చూడడానికి. చాలా వరస్ట్ సీన్. అంటే మూవీలో ఇంక్లూడ్ చేసి మంచిగా ఆ ప్లాట్ కరెక్టే, ప్లాట్ తప్పు కాదు, పెట్టే సీన్ కరెక్టే. ఎందుకంటే ఆ డ్రగ్స్ లకు మునిగిపోయిన తర్వాత అది కరెక్టే. కాకపోతే మాకు చూడడానికి మీ డైజెస్ట్ కాలేదు అది. సో ఓవరాల్ గా అయితే మూవీకి రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పక్కా ప్రతి ఒక్కరు చూడాల్సింది. అంతే, చూడాల్సిన మూవీ, మేజర్స్ అందరు చూడాల్సిన మూవీ. అంటే డిస్కనెక్ట్ అవ్వచ్చు మనం సెకండ్ హాఫ్ లో. కాకపోతే మన ఆయన పేరు మర్చిపోయినా, గౌతమ్ వాసుదేవన్ వచ్చినప్పుడు ప్రతి సీన్ నీకు ఒక అడ్రినల్ రష్ ఇస్తుంది. అంటే నువ్వు చేయాల్సిన ఆయన ఏర్పిస్తుండు ఆడ ఒక ఫీల్ ఇస్తుంది నీకు, అట్లీస్ట్ అయిపోతుంది ఆయన కరెక్ట్ సాల్వ్ చేస్తుండు కేసుని అని. సో కొన్ని కేసెస్లో ప్యారడైజ్ బిర్యానీ సంథింగ్ ఆ సీన్ లైక్ ఆ సీన్ మళ్ళీ రీక్రియేట్ చేపిస్తాడు. ఆ సీన్లో మంచిగా అనిపిస్తుంది. కానీ మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, వాళ్ళకి టెస్ట్ ఉంటుంది. లైక్ వాళ్ళకి ఆ టెస్ట్ సీన్ మాత్రం ఇంతవరకు ఏ మూవీలో నేను చూడలేదు. లైక్ వాళ్ళకి టెస్ట్ సీన్ ఉంటుంది ఒకటి, ఆ టెస్ట్ సీన్ మాత్రం కొంచెం బోల్డ్ గా చాలా బోల్డ్. కానీ ఓకే, ఓవరాల్ గా ఈ సినిమాకి రేటింగ్స్ అవసరం లేదు, రివ్యూ అవసరం లేదు. మంచిగా ఉన్నా మంచిగా లేకపోయినా మాకు అనిపించింది మంచిది. కానీ ప్రతి ఒక్కరు పోవాల్సిందే, రేటింగ్స్ ఇలాంటి మూవీస్ ప్రతి ఒక్కరు చూడాల్సింది, రావాలి. ప్లస్ ఇంకా మీరు చూసే ఉంటారు, మన వైజాగ్ పోలీసులు కూడా ఈ మూవీని చూసి రివ్యూ ఇచ్చారు, అందరు చూడాల్సిన మూవీ అని. మనకి రివ్యూస్ ఇలాంటి సినిమాలకి ఫస్ట్ రివ్యూస్ అవసరం లేదురా. రివ్యూస్ ఎందుకు అసలు, రివ్యూస్ అవసరం లేదు, పోవాలి. ఇది బై ద వే ఇది రివ్యూ కాదు, ఇది జస్ట్ డిస్కషన్ అనే మూవీ. ఎందుకంటే సినిమా చూసినాక మేము చాలా
అసలుకి సేమ్ ఇవన్నీ బండి మీద వచ్చినప్పుడు మాట్లాడేటివి. మేము ఎట్లా అంటే మూవీ చూస్తున్నప్పుడు కూడా సీట్లో కూర్చొని చెప్తున్నాను, అరే ఇది ఇట్లా చేయకపోతే బాగుండు, అరే ఇది మస్తు అయ్యొచ్చింది చూసిన నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అది ఇది అని మేము మాట్లాడుకుంటాం. ఓవరాల్ గా మాత్రం మూవీ బెస్ట్ భయ్య. లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలుకి క్లైమాక్స్ మెయిన్ యాక్టర్ అని చెప్పిన కదా, ఆయన హీరో అయిపోతాడు అప్పుడు నేను ఒప్పుకుంటా, ఎందుకంటే ఏడిపిస్తాడు మనల్ని, యాక్టింగ్ తోటి ఏడిపిస్తాడు మనల్ని. లాస్ట్ క్లైమాక్స్ బెస్ట్ అసలు సూపర్ ఉంటది. అక్కడ కూడా నీకు ఒక పే ఆఫ్ ఉంటుంది, అంటే దాని ముందు ప్రతి పే ఆఫ్ ముందు సెటప్ ఉంటది, అక్కడ పే ఆఫ్ ఉంటది. ఫస్ట్ హాఫ్ బెస్ట్, ఇంటర్వెల్ అంత వేస్ట్ ఏదో పెట్టించారు బెస్ట్ బ్రో. ఫస్ట్ బెస్ట్ ఆ రెండింటి కోసం మళ్ళీ మీరు పోయి ఒక్కసారి చూడొచ్చు, 2 సార్లు అవసరం లేదు, ఒక్కసారి చూడండి. మీరు థియేటర్ లో చూడకపోయినా పర్లేదు, వచ్చినాకైనా చూడండి, మిస్ అవ్వకండి. మేము థియేటర్ పోయి చూడాలని అంటలేము, ఓటీటీకి వచ్చినాకైనా చూడండి. మూవీ పేరు యుఫోరియా, డైరెక్టెడ్ బై గుణశేఖర్ గారు. చాలా బాగా తీశారు. అంటే ప్రీవియస్ మూవీ శకుంతలం అంత ఆడకపోయినా దాని ముందు సినిమా మీకు గుర్తునే ఉంటుంది, రుద్రమదేవి మూవీ. దాని ముందు ఒక్కడు మూవీ, సైనికుడు మూవీ, అలా కొన్ని చేశారు. ఆ డైరెక్టర్ తీసిన మూవీ బాగుంటుంది. బేసిక్గా మనం ఈ మూవీ నుంచి నేర్చుకోగలిగేది ఏమైనా ఉంది అంటే, ఎవ్రీబడి డిజర్వ్స్ ఎ సెకండ్ ఛాన్స్ బట్ నాట్ ఏ రేపిస్ట్. అది మా పర్స్పెక్టివ్. అది ఎవరికైనా సెకండ్ ఛాన్స్, లవ్ లో, ఫ్రెండ్స్ లో, ఎవరికైనా నీ గొడవ అయినప్పుడు ఏదైనా లైక్ ఫ్యామిలీలో ఎవరికైనా సెకండ్ ఛాన్స్ డిజర్వ్ చేసుకుంటారు, కానీ రేపిస్ట్ కి మాత్రం డిజర్వ్ చేయొద్దని ఈ సినిమా చూసినాక మాకు అనిపించిన ఫీల్. ఎవ్రీబడి డిజర్వ్ ఏ సెకండ్ ఛాన్స్ బట్ నాట్ దాట్ వన్. అంటే ఆ దాట్ వన్ లో మీరు ఊహించుకోండి, ఇంకా మీ ఒపీనియన్ లో వాడు రేపిస్ట్ అవ్వచ్చు, ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ తప్పు చేస్తున్న వాడైనా పర్లేదు, కానీ శిక్ష పడితే మాత్రం గట్టిగా పడాలి అంతే. అలాంటి వాళ్ళకి 20 years అంటే చంపినా కూడా అది సాల్వ్ అవుతా అంటే కాదు, కానీ చంపడం కూడా తప్పే. వాళ్ళ మదర్ అంటది, నువ్వు బ్రతికున్నంత కాలం చస్తూ బతకాలి, అదే నీ పెద్ద శిక్ష అని. అలాంటి శిక్ష వేయాలి. కాకపోతే అంత చూపించలేదు. బట్ అంటే వరకు క్లైమాక్స్ పోయేసరికి సాటిస్ఫై అవుతాం, కానీ మన సోల్ సాటిస్ఫై అవ్వదు అసలు. అంటే మనము ఇన్వాల్వ్ అయిపోతాం ఫస్ట్ 15 minutes లో మూవీలోకి. కాబట్టి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండాల్సిన అవసరం లేదు, మీ సిస్టర్ ఉండాల్సిన అవసరం లేదు, ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కసారి ఆమె క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేసుకొని ఈ సినిమా మాత్రం చూస్తే, ఇంకొకసారి లైక్ మీ ఫ్రెండ్ ఇంకోటి మాట్లాడిన కూడా గలీజ్గా వద్దురా అని చెప్పేటట్టు అయితే ఉంటుంది. ఎందుకంటే మనం చేస్తాం, ఎవరెవడో చేసిన బాయ్స్ చేసి తప్పు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఫేస్ చేయాల్సింది మాత్రం వాళ్ళే. ఇంకొకటి, మగాళ్ళు మీరు ఆడవాళ్ళతో నడుచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ ఆడవాళ్ళు మీ అన్నైనా, ఫ్రెండ్ అయినా, తమ్ముడైనా, నానైనా, ఎవరైనా సరే కన్సెంట్ లేకుండా మిమ్మల్ని ముట్టుకోకూడదు. డైలాగ్ మళ్ళీ ఎందుకు చెప్తుండే, మన పోలీస్ ఆఫీసర్ కరెక్ట్ ఈ డైలాగ్ పక్కా చెప్తాడు. ఎందుకంటే మూవీ మెయిన్ ప్లాట్ ఈ డైలాగ్ మీద నుంచే. అమ్మాయిలు మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఫ్రెండ్స్ అయినా సరే, ఫ్యామిలీ అయినా సరే, అన్న అయినా సరే, తమ్ముడైనా సరే, ఎవడైనా సరే, మీ కన్సెంట్ లేకుంటే మిమ్మల్ని ముట్టుకోకూడదు. నో మీన్స్ నో, అంతే. సో ఇదైతే రివ్యూ మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పటి నుంచి అసలు 2 years అయిపోయింది. రివ్యూ కాదురా, ఫస్ట్ రివ్యూ కాదు, ఇట్స్ జస్ట్ ఏ డిస్కషన్. అంతే. ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటామో మేము మాట్లాడుకునే ముందు కెమెరా పెట్టి మీకు కూడా ప్రతిసారి నేను రివ్యూ చూసినప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం, గలీజ్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం, పోమ్ సినిమా అనుకుంటాం. ఇది రివ్యూ లెక్క కాదు, డిస్కషన్. నార్మల్గా మీకు పక్క చూడాల్సిన సినిమా అంతే, ఇది చెప్తాం, ప్రతి ఒక్కరు చూడాల్సిందే. సో ఇట్లాంటి వీడియోస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం, ఏమైతే తెలియదు. ఇట్లాంటి వీడియోస్ అంటే ఓన్లీ ఇదే మాత్రమే కాదు, కొత్త ఎక్స్పీరియన్సెస్. నేను హానెస్ట్ చెప్తున్నా, నాకు ఎక్స్పీరియన్స్ చేయని చాలా ఉన్నాయి సిటీలోనే. సో కొత్త ఎక్స్పీరియన్సెస్, ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా చేయాలనుకున్నా అవి, మా లైఫ్ స్టైల్, వ్లాగ్స్, ఏది క్లిక్ అవుతుందో షార్ట్స్ పెడతాం, రీల్స్ పెడతాం. హోప్ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారేమో అని. ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ. ఎంటర్టైన్మెంట్ అనేది మీకు ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. అరే వీళ్ళ చూస్తే సెట్ అయిపోతుంది రా అన్నట్టు. మనకు మొబైల్స్ కావాలంటే ప్రసాద్ వీడియో చూస్తే సెట్ అయిపోతుంది అన్నట్టు. మీకు ఒక రివ్యూ కావాలన్నా, ఏదైనా కావాలన్నా, టైం పాస్ అయితే లేదు తినేటప్పుడు ఒక వీడియో యూట్యూబ్లో వీడియో ప్లే చేసుకోవాలన్నా కూడా మా వీడియోస్ బెస్ట్. మీకు ఒక టైం పాస్ కానప్పుడు ద బెస్ట్ ఇస్తాం మేము మాట్లాడుకుని. ఏ డిసిషన్ లైక్ ఇది ఒక 2 perspectives, నా పర్స్పెక్టివ్, అందుకు పర్స్పెక్టివ్, మీకు ఒక అర్థమైపోతుంది లైక్ అంతే. ఇట్లాంటివి మేము ఎన్నో చేయాలనుకుంటున్నాం. హోప్ ఈసారి కన్సిస్టెంట్గా ఉంటామని అనుకుంటున్నాం. ఇది మా ఫస్ట్ వీడియో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీదు. మేము అయితే సినిమా February 8th ఈరోజు, February 8th ఈ రోజు మూవీ చూసి రికార్డ్ చేస్తున్నాం. 9th రోజు రికార్డ్ చేస్తున్నాము. 9th ఈ రోజు మూవీ చూసి, అంటే మేము ఈ మూవీ గురించి వచ్చినట్టు ఎవరికి తెలీదు, అందుకే మేము లేట్గా చూసాము. లేకపోతే ఏ మూవీ అయినా జగదాంబ మైత్రి ఫస్ట్ డే ఫస్ట్ షో ఉంటుంది మాది.
50 రూపీస్ టికెట్ మెయిన్ అది. ఎందుకంటే అందరు ఎక్స్పీరియన్స్ చేయాల్సింది 50 రూపీస్ టికెట్. మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. మీరు అది కూడా 12, 13, 14 సీట్స్. మల్టీప్లెక్స్లలో బాల్కనీలలో ఏం ఉండదు నానా. 50 రూపీస్ టికెట్, వెళ్ళి కూర్చో, ఎంజాయ్, రచ్చ చేస్తావు, లేస్తావు, ఎగురుతావు, సీట్లు ఊగుతాయి అంటాడు కదా. సీట్లు ఇది మేము అనుకోతే అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటారని, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి మూవీ చూస్తే. అండ్ మూవీ టీమ్కి కూడా షేర్ చేయండి, కొంచెం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. మా ఒపీనియన్ ఇదే అండి. సో మీరు కూడా మూవీ చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి ఇంతవరకు రారేమో, కానీ వచ్చింటే ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోరు, 5 మందికి షేర్ చేయాలంటే వచ్చింటే లక్. ఇంతవరకు ఏమో రాబాయి చూస్తాడు ఇంతవరకు. మనోళ్ళనే వస్తారు ఏమో మా ఫ్రెండ్స్ వస్తారేమో గెలకనికన్నా రెడ్ డైల్ వేసుకోనికన్నా, అది వేరే విషయం. కానీ ఈ వరకు వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్, అంతే. ఓకే, సబ్స్క్రైబ్ టు బ్యాచ్ బ్రదర్స్. సార్ బ్యాచ్ బ్రదర్స్ అంటే పొద్దునే అసలు ఛానల్ పేరు ఏం పెడదాని ఆలోచించడం. బ్యాచ్ బ్రదర్స్. 3, 2, 1 సబ్స్క్రైబ్ టు బ్యాచ్ బ్రదర్స్.